హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. ఈరోజు మనం ప్రముఖ పీడియాట్రిక్ డాక్టర్ సునీల్ కుమార్ సార్ని కలిసి మనం పిల్లల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే శ్రావణి. సార్, పిల్లలు పుట్టిన వెంటనే స్టార్ట్ చేసి తల్లిపాలు ఎన్ని సంవత్సరాల వరకు ఇవ్వాలి? తల్లిపాలు అనేది మనం ఏ ఫుడ్ చూసుకున్నా కానీ తల్లిపాలు అనేది అమృతంతో సమానం అన్నమాట. మనం ఏ స్టేట్మెంట్ చూసినా, బేబీకి ఏది చూసినా ఫస్ట్ ఫుడ్ అనేది బ్రెస్ట్ మిల్క్. పుట్టిన వెంటనే యూజువల్గా ఇప్పుడు అంతకుముందు అనేది మనం 30 minutes లోపు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి అంటారు. కానీ ఈ మధ్య ఏంటంటే మనం అందరికీ డెలివరీ టేబుల్ మీదనే, ఆపరేషన్ టేబుల్ మీద కానీ డెలివరీ టేబుల్ మీద కానీ వెంటనే మనం సక్లింగ్ చేపిస్తున్నాం. సో ఎంత వీలైతే అంత తొందరగా అట్లీస్ట్ ½ an hour బిలో మాత్రం కంపల్సరీ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చేయాలి. తర్వాత కంటిన్యూషన్ అనేది ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, అంటే ఓన్లీ కేవలం బ్రెస్ట్ ఫీడింగ్ మాత్రం అనేది 6 months వరకు, బేబీకి 6 months వచ్చేంత వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాము. ఈ టైంలో మనం బేబీకి వేరే వాటర్ కానీ వేరే ఫుడ్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఏమీ తాపకూడదు. దీన్ని ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాము. ఇది 6 months వరకు జరుగుతుంది. తర్వాత 6 months నుంచి మనం బ్రెస్ట్ ఫీడింగ్ అనేది 3 years వరకు కంటిన్యూ చేయొచ్చు. ఎంత ఎక్కువ కాలం అనేది, ఎంత లాంగ్ టర్మ్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నాం అనే దాని మీద వాళ్ళకి లాంగ్ టర్మ్ తర్వాత పెద్ద వయసులో వచ్చే రోగాలు అనేది చాలా వరకు ప్రివెంట్ చేయగలుగుతాం. ఆస్తమా, అలర్జీస్, తర్వాత పెద్దవాళ్ళకి వచ్చే ఒబేసిటీ, ఇవన్నీ కూడా ప్రివెంట్ చేయడానికి ఫస్ట్ ఫ్యాక్టర్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఎన్ని రోజులు అనేది, మనకి 6 months తర్వాత ఎంత ఎక్కువ రోజులు అనేది మనం కంటిన్యూ చేయడం అనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. వీలైనంత వరకు 3 years వరకు కంటిన్యూ చేయొచ్చు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. పుట్టిన పిల్లలకి ఫుడ్ అనేది 6 months తర్వాత ఎలాంటి ఫుడ్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు సార్? ఓకే, ఇది మనము 6 months నుంచి మనం ఫస్ట్ 6 months వరకు కేవలం తల్లిపాలు అనుకున్నాము. సో 6 months తర్వాత ఫుడ్ స్టార్ట్ చేయడానికి దీన్ని కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటాం. అంటే కాంప్లిమెంట్ విత్ బ్రెస్ట్ మిల్క్, అంటే బ్రెస్ట్ మిల్క్తో కంటిన్యూ చేసుకుంటూ కాంప్లిమెంటరీ ఫీడింగ్ స్టార్ట్ చేయాలి. ఈ కాంప్లిమెంటరీ ఫీడింగ్ మనం స్టార్ట్ చేసేటప్పుడు మన ట్రెడిషన్స్, తర్వాత అవైలబిలిటీ, ఈజీ అవైలబిలిటీ ఉండాలి, మన ట్రెడిషన్స్ ఫాలో కావాలి. తర్వాత ఏదైతే చీప్గా, అంటే హై కాస్ట్తో అవసరం లేదు, మనం ఎక్కువ ఇంట్లో తయారు చేసుకునేటట్టు ఫుడ్ ఉండాలి. ఇవి అన్ని ఫాలో కావాలన్నమాట. మనకి కాంప్లిమెంటరీ ఫీడింగ్ అనేవి ఇవి అన్ని ఫాలో అయినప్పుడు బెనిఫిట్ ఉంటుంది. సో అందరికీ మనము చిన్నప్పుడు కానీ తర్వాత ఇప్పుడు కూడా 6 months తర్వాత ఉగ్గు స్టార్ట్ చేయమంటాం. ఈ ఉగ్గులో ఏంటంటే మనకి రైస్, వీట్, తర్వాత మన వివిధ రకాల పప్పులు ప్రపోర్షనేట్లో కలిపి దానికి లైట్గా సాల్ట్ కానీ లైట్గా షుగర్ కానీ వేసేసి ఉగ్గు తయారు చేసి తినిపిస్తాం. ఇది అన్నిటికంటే శ్రేష్టము. సో ఈ ఉగ్గుతో పాటు 6 months to 7 months వరకు ఉగ్గుతో పాటు 7 months స్టార్ట్ కాగానే ఫ్రూట్స్, మనకి ఈజీగా లోకల్గా ఏదైతే మనకి తక్కువలో దొరుకుతాయి ప్లస్ ఈజీగా అవైలబుల్ ఉండే ఫ్రూట్స్, అరటిపండు, యాపిల్, సీజనల్ ఫ్రూట్స్, పపాయ, సపోటా, ఇట్లాంటివన్నీ స్టార్ట్ చేసుకోవాలి. ఒకటి మనము సీజనల్ ఫ్రూట్స్ కానీ స్టార్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఒక రోజు అరటిపండు తినిపిస్తారు, తర్వాత వామిటింగ్ అయిపోతుంది తినట్లేదని చెప్పి 2వ రోజు యాపిల్ పెడతారు, అది కూడా తినట్లేదని చెప్పి 3వ రోజు వేరే ఫ్రూట్ తీసుకొచ్చి పెడతారు. సో ఇది కాదు, మనకి ఫస్ట్ బేబీకి అలవాటు కావాలంటే మనం ఏదైనా ఒక ఫ్రూట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక వీక్ మొత్తం కానీ 10 days మొత్తం కానీ బేబీకి అలవాటు అయ్యేంత వరకు ఏదైనా కానీ ఫస్ట్ ఫుడ్ పెట్టినప్పుడు వాళ్ళు వామిటింగ్ చేసుకునే అవకాశాలు చాలా ఉంటాయి. ఎవరో కొద్ది మంది మాత్రం ఫస్ట్ రోజు నుంచి తినడం స్టార్ట్ చేస్తారు. సో వామిటింగ్ అని చెప్పి ఆపొద్దు. సో ఏదైనా ఒక ఫ్రూట్ స్టార్ట్ చేసినప్పుడు 1 week వరకు మనం టోటల్గా అలవాటు చేసి ఆ టైంలో మనకి బేబీకి అలర్జీస్ కానీ, అంటే స్టార్ట్ చేసిన తర్వాత స్కిన్ ర్యాషెస్ కానీ, లూజ్ మోషన్స్ కానీ, లేదంటే దగ్గు జలుబు ఏమన్నా స్టార్ట్ అవుతున్నప్పుడు మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. బాగా అది ఒక 10 days వరకు అబ్జర్వ్ చేసిన తర్వాత కూడా బేబీ యాక్సెప్ట్ చేయట్లేదు అనుకుంటే మనం నెక్స్ట్ వేరే ఫ్రూట్కి వెళ్ళిపోవాలి. బాగా యాక్సెప్ట్ చేస్తే అప్పుడు నెక్స్ట్ వెరైటీ కోసం వేరే ఫ్రూట్ అలవాటు చేసుకోవాలి. ఇది కంటిన్యూ చేసుకుంటూ మళ్ళీ వేరే ఫ్రూట్ అలవాటు చేసినప్పుడు కూడా అది మొత్తం 1 week మొత్తం అబ్జర్వ్ చేసుకుంటూ 1 week అన్ని ఫ్రూట్స్ అలవాటు కానీ అన్ని వెజిటేబుల్స్ కానీ అలవాటు అయినాక అప్పుడు ఒక రోజు ఒకటి అట్లా పెట్టుకోవచ్చు. అంతేగాని ఫస్ట్ ఒక రోజు స్టార్ట్ చేసేటప్పుడు ఒక రోజు ఒకటి పెట్టి మళ్ళీ 2వ రోజు ఒకటి పెట్టేసి ఏది అలవాటు కాకుండా చేయకూడదు. నెక్స్ట్ కాంప్లిమెంటరీ ఫీడింగ్లో ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది బయట ప్యాకెట్ ఫుడ్ పెట్టొచ్చు అని అడుగుతారు. ఇది పెట్టొచ్చు, కానీ ఫస్ట్ ఫీడ్ అనేది మనకి ఇంట్లో చేసుకొని అలవాటు ఉంటే మంచిది. ప్యాకెట్ ఫుడ్ వల్ల యూజ్ ఏంటంటే రెడీమేడ్గా ఉంటుంది, అది ఎక్కువ ట్రావెలింగ్లో వాడుకోవచ్చు. ప్లస్ బాగా బిజీ ఉండే టైంలో, మార్నింగ్ టైంలో వర్కింగ్ ఉమెన్స్ కానీ లేకపోతే పేరెంట్స్ ఇద్దరు వర్క్ చేసుకున్నప్పుడు ప్యాకెట్ ఫుడ్ పెట్టుకోవచ్చు. బట్ దీంట్లో కూడా మనకి ఇప్పుడు ఆర్గానిక్ వస్తున్నాయి, ఆర్గానిక్ పెట్టుకోవచ్చు. ఇంకొకటి డెఫినెట్గా ప్యాకెట్ ఫుడ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే దాంట్లో ప్రపోర్షనేట్గా ఉంటాయి. మనము ఇంట్లో ఎంత ప్రపోర్షనేట్గా యాడ్ చేసినా కానీ మనకి మైక్రో న్యూట్రియంట్స్, అంటే దాంట్లో ఐరన్, కాల్షియం, జింకు, మెగ్నీషియం ఇవన్నీ అవైలబుల్ ఉండకపోవచ్చు. సో డెఫినెట్గా మనకి ప్యాకెట్ ఫుడ్ కూడా బెటరే. బట్ అది ఎక్స్క్లూజివ్ 1 year వరకు పెట్టుకోవచ్చు. 6 months నుంచి 1 year వరకు
ఒక పూట మనం బిజీగా ఉన్న టైంలో అవుట్ సైడ్ ప్యాకెట్ ఫుడ్ పెట్టేసి ఇంకొక టైంలో మనము ఇంకొక 2 సార్లు ఇంట్లో చేసిన ఫుడ్ పెట్టుకోవచ్చు. టోటల్గా బేబీకి 6 months నుంచి 1 year వరకు 4 to 5 times తినిపించాలి. ఈ 4 to 5 times లో మనకి 2 times 3 times అనేది మేజర్ మీల్స్ ఎక్కువ పెట్టుకోవాలి, మిగతా 2 times స్నాక్స్ లాగా పెట్టుకోవాలి. ఇంకా సాలిడ్ అంటే ఘన పదార్థానికి మధ్యలో మనకి 2.5 to 3.5 hours గ్యాప్ ఉంచుకోవాలి. అదే లిక్విడ్ అంటే మిల్క్ దాగిపించిన తర్వాత సాలిడ్ పెట్టడానికి 1.5 to 2 hours గ్యాప్ ఉంచుకుంటే సరిపోతుంది. వ్యాక్సిన్స్ ఇచ్చిన ప్రతిసారి పిల్లలకు ఫీవర్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఒకటి చాలా కామన్ మిత్ అండి. చాలా మంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వ్యాక్సిన్స్ తీసుకోవడానికి భయపడడానికి ఇది ఒక చాలా వ్యాలిడ్ రీజన్ అనమాట. పిల్లలకి ఫీవర్ వస్తుంది, 2-3 రోజులు బాగా ఇబ్బంది పడతారు, కాలు వాపు వస్తుంది అని చెప్పి చాలా మంది భయపడడానికి కానీ వెనకడిగేయడానికి ఉంది. కానీ ఈ రోజుల్లో చాలా మంది దీనికి ఓవర్కమ్ చేస్తున్నారు, అందరూ ముందుకు వస్తున్నారు తీసుకోవడానికి. కానీ అన్ని వ్యాక్సిన్స్ వల్ల ఫీవర్ రాదు. ఓన్లీ మనకి ఫీవర్ కానీ బాగా పెయిన్ వచ్చే వ్యాక్సిన్ అంటే 6 weeks, 10 weeks, 14 weeks, అది కూడా పర్చుసిస్ వ్యాక్సిన్ వల్ల ఎక్కువ ఫీవర్ కానీ వాపు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ పర్చుసిస్లో కూడా ఇప్పుడు 2 రకాల పెయిన్లెస్ పర్చుసిస్ వ్యాక్సిన్ వస్తుంది. దీన్ని SLR పర్చుసిస్ వ్యాక్సిన్ అంటారు. సో ఏదైతే మనకి హోల్ సెల్ పర్చుసిస్ వ్యాక్సిన్ అంటే హోల్ కాంపోనెంట్ ఉంటుంది దాంట్లోంచి మనకి దాన్ని సెల్ వేరు చేసేసి హోల్ SLR పర్చుసిస్ వ్యాక్సిన్ అంటారు. సో ఇది చాలా కంఫర్టబుల్గా ఇచ్చిన తర్వాత ఎవరికి కూడా పిల్లలకి చాలా మందికి పెయిన్ కానీ ఫీవర్ కానీ ఏడుపు కానీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఇంకొకటి ఇది అందరికి అందుబాటులో ఉండదు, ఎందుకంటే దీని ధర కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఎవరికైతే ఇది అందుబాటులో లేదు, ఆ ధర అందుబాటులో లేదు, తీసుకోలేము అనుకున్న వాళ్ళు కూడా ఏమాత్రం సంకోచించకుండా ఏదైతే వాళ్ళకి లోకల్గా అవైలబిలిటీ ఉంటే ఆ వ్యాక్సిన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత కూడా ఫీవర్ అనేది యూజువల్గా 24 to 48 hours, మ్యాక్సిమం 48 గంటల్లో తగ్గిపోతుంది. వాళ్ళకు కూడా మనకి నొప్పి రాకుండా ఎప్పుడైతే టీకాలు వేసుకుంటారో అప్పుడు వైద్యుని సంప్రదించి పెయిన్ కానీ ఫీవర్ కానీ రాకుండా ముందు జాగ్రత్తగా మనం పారాసిటమాల్ డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. అంతేగాని ఫీవర్ వస్తుంది బాగా ఇబ్బంది పడతారన్న సంకోచంతో వ్యాక్సిన్స్ తీసుకోకుండా ఆపడం అనేది చాలా పెద్ద నేరం. కోల్డ్ కానీ కాఫ్ కానీ ఫీవర్ కానీ ఉన్నప్పుడు వ్యాక్సిన్స్ అనేవి తీసుకోవచ్చా సార్? ఏదైతే కోల్డ్ కానీ కాఫ్ కానీ అయితే మైల్డ్ ఫీవర్ ఉన్నప్పుడు యూజువల్గా వ్యాక్సిన్స్ తీసుకోవచ్చు. బట్ డెసిషన్ అనేది యూజువల్గా ఇచ్చే డాక్టర్ కానీ అక్కడ అంగన్వాడీలో ఉండే వాళ్ళు కానీ డిసైడ్ చేస్తారు. వాళ్ళు కొన్ని రోజులు బెటర్ మైల్డ్ కాఫ్ మైల్డ్ కోల్డ్ చాలా కొద్ది మోతాదులో ఉన్నప్పుడు మాత్రం తీసుకోవచ్చు, వెనకడిగేయాల్సిన అవసరం లేదు. అదే కొంచెం సివియర్గా ఉండి వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఇంకెక్కువ ఇబ్బంది పడుతున్నప్పుడు మనం స్కిప్ చేసుకొని బేబీ హెల్త్ కండిషన్ మంచిగా అయినప్పుడు కంప్లీట్ చేసుకోవడం బెటర్. థ్యాంక్ యూ సార్, మాకు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చారు. మీకు విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మాకు విలువైన సమాచారాన్ని అందించినందుకు. ఓకే, ఎవరికైతే కొంతమందికైనా కానీ నా అభిప్రాయాలు చేరితే చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.